తామర పువ్వు పిల్లోడు కాడని చూడండి ఎలా మోడల్గా చుంచుతున్నాడు. ఒక మాల లాగా చేస్తున్నాడు. చూపించు, నేను బాగా చూపించింది క్రౌ కింద కాను. చూడండి ఎలా చేశాడు పిల్లోడు. అలా పెట్టుకోవచ్చంట మెడకి, ఊరికే షోగా. ఇంకోటి కూడా చేశాడు, 2 చేశాడు. గుడ్ బాయ్. అలా రేకలు ఇప్పేసుకుంటే పువ్వులాగా అయిపోద్ది. చూడ్డానికి షోగా చాలా బాగా చేశాడు కదా పిల్లోడు. మీరు కూడా ఒకసారి చేసుకోండి. సూపర్. వేయాడి బడి మీద వేసేసి ఇంకోటి కూడా చెయ్యి. మొహం కూడా చూపి ఏం కాదులే. అలా చుంచాలి. చుంచి అలా నార తీస్తూ ఉంటే అది మాలలాగా వచ్చేస్తుంది. పిల్లకాయల్లో కూడా టాలెంట్ పెరిగిపోతుందండి రోజు రోజుకి. ఇప్పుడు అలా అలా అన్నమాట. భలే ఉంది కదా చూడడానికి, సూపర్గా మాల్లాగా. అలా నా పెద్ద మనవాడు, కొడుకు బిడ్డ. భలే ఉంది. చూసారా స్టెప్ బై స్టెప్ లాగా ఎట్టా పెట్టుకుంటున్నాడు మా పిల్లోడు. ఇంకోటి పైకి పెట్టు. చాలా బాగుంది కదా తామర పూలు మాల, సూపర్. కానీ మేమైతే అన్నీ తీస్తున్నాం, కానీ మీరు లైకులు కొట్టట్లేదండి. మాకు లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. కనపడితే ట్రై చేయండి ఒకసారి. ఈ ఒక రోజంతా నానబెట్టేసి పూలు పూస్తాయి కదా, అప్పుడు ఇది తీసుకొని ఒకసారి మారలాగా ట్రై చేయండి. సూపర్గా ఉంటాయి. మీరు చూసే లైకులు కొట్టండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్స్. నిన్న వినాయక చవితి కదా, అక్కడికి చాలామంది ఈ పూలన్నీ ఎత్తుకొని వచ్చారు రకరకాలు. కానీ మేమేందంటే ఈ తామర పూలు తీసుకొచ్చి నీళ్ళల్లో వేస్తే పోస్తాయేమనే ఆలోచనతో వీటిని తీసుకొని వచ్చాము. కానీ ఎత్తి ఇంకా పూలు మొగ్గలుగానే ఉన్నాయి. ఇప్పితే మాత్రం భలే కలర్ఫుల్గా బాగున్నాయి. మా పిల్లాడు ఉండు నాని, నేనేమంటే ఇట్లా మోడల్ చేస్తాను చూపిద్దామని చెప్పని మా అబ్బాయి అన్నాడు. సరేలే నాయనన్న, మాకైతే ఐడియా రాలేదు, మాకు అలా చేసేది రాదు. మా పిల్లోడికి వచ్చాయి. ఇవి మార్కెట్లో కూడా అమ్ముతారు. ఒక పువ్వు 10-15 రూపాయలు అమ్ముతారు. మరి వాళ్ళు ఇలాంటి పూలు చాలా పూలే తీసుకొచ్చి కూడా పడేసారంటే వ్యాపారాలు పెద్దగా ఎవరికి జరగలేదు. అందువల్ల ఈ పూలన్నీ పడేసారు. ఇంకా చాలా ఉన్నాయి. కానీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అందరికీ. ఇలాగా ఉన్నాయని మేము తీసుకొని వచ్చి ఇక్కడ వేసాము తొట్లో. మరి ఈ పూస్తే కానీ బాగుండు, చూడడానికి శృంగారంగా అందంగా ఉంటుంది. గింజలు కూడా వేసున్నాము, గింజలు కూడా చెట్లు రాలేదు. చూద్దాం ఒకసారి.